ఎప్పుడు ఒకేలా దోశ, ఇడ్లీ ఒకేలా చేసి పెడితే పిల్లలు తినడానికి ఎక్కువ ఇష్టపడరండి. అలాంటప్పుడు కొంచెం మార్చి ఇలా చేసి పెట్టండి. చాలా బాగా తింటారు అండ్ హెల్తీ కూడా. డే మొత్తం చాలా హెల్తీగా ఉంటారు. పెసరట్టు అండి, ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంటి వంట అండ్ బ్లాగ్స్. పిల్లలైతే ఒకటి, పెద్దవాళ్ళు అయితే 2 తిన్నామంటే డే మొత్తం ఎనర్జెటిక్గా ఉంటామండి. చాలా చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి అండ్ హెల్తీ కూడా. ఒక గ్లాస్ పెసర్లకి ఒక హాఫ్ గ్లాస్ బియ్యం తీసి శుభ్రంగా కడిగి నైట్ మొత్తం నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 4-5 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా అల్లం, ఇప్పుడు ఇందులోనే ఒక ఉల్లిపాయని 4 ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి. మీరు రోట్లో కనుక దంచుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇది ఇలా తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే మిక్సీ జార్లో పెసలు ఇంకా బియ్యం కొద్దిగా తీసుకొని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి. మరి ఎక్కువగా గ్రైండ్ చేయకండి, కొద్దిగా పలుగ్గా ఉండాలి, లైట్గా. ఇలా కొద్దిగా అంతా గ్రైండ్ చేసేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్లో పిండిని కలుపుకోండి. అంతేనండి. ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకొని దోశ వేసుకోవడమే. ఇలా గ్రైండ్ చేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే మీకు 1 వీక్ వరకు చక్కగా ఉంటుందండి, పాడవకుండా. మనకు కావాల్సిన పిండి తీసేసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే, స్టోర్ చేసుకుంటే మనకి బాగుంటుంది. గుర్తుంచుకోండి, దోశ మాత్రం సన్నటి సెగ మీద కాల్చుకోవాలండి. అప్పుడే లోపలి వరకు చక్కగా కాలి మనకు టేస్ట్గా ఉంటుంది. ఈ దోశలోకి అల్లం చట్నీ అయినా, పల్లీ చట్నీ అయినా, టమాటో చట్నీ అయినా చాలా చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.